ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. కానీ ఇంకా ఒక ప్రొడక్షన్ని ఎంత మంచిగా, ఎంత సక్రమంగా, పూర్తిగా బాధ్యత నిర్వహించిన నాకు, మా ప్రొడక్షన్కి ఒకే ఒక మనిషి, ఆయన పేరు బుజ్జి గారు. బుజ్జి గారు ఎక్కడున్నారు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ టూ. యాక్చువల్లీ చాలా రోజు అయింది నేను ఇలా మైక్లో అంటే మైక్ చేతిలో పట్టుకొని ఇలా మాట్లాడుకోవడము. బికాజ్ నిన్ననే ఐ థింక్ సో నేను శ్రీహాంత్తో మాట్లాడేటప్పుడు అదే చెప్పాను, దట్ నేను చాలా రోజు అయింది మాట్లాడుకొని, ఇదంతా ఎలా మాట్లాడతాను రేపు అనేది. కానీ ఎలాగైనా వచ్చేసాను, మీరు మాటలు వింటున్నారు. బుజ్జి గారు చూడండి, ఇప్పుడు వచ్చేసారు. బుజ్జి గారు రండి, బుజ్జి గారు రండి. ఇంట్లో తల్లి ఉంటే పిల్లలకి ఎప్పుడు ఏది ప్రాబ్లం రాదు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. నా ప్రొడక్షన్లో ఈయనున్నారు, మాకు ఇటువంటి పరంగా ప్రాబ్లం రాలేదు, ఇబ్బంది రాలేదు. ఎంత స్మూత్గా మొత్తం లొకేషన్ వర్క్ అయిపోయింది అనుకుంటే నేను ఆలోచించేదాన్ని, అసలు యాజ్ అ ప్రొడ్యూసర్ నేను అటు ఇటు చూడాలి. కానీ ఎస్, హీ మేడ్ మై జాబ్ వెరీ ఈజీ. అండ్ నా దృష్టిలో హీఈస్ ద హీరో హూ మేడ్ ద ప్రొడక్షన్ సో బ్యూటిఫుల్. ఇప్పుడు మీరు చూసింది అంతా కష్టం. 24 క్రాఫ్ట్స్ని ఒక బౌండ్లో పెట్టి దాన్ని అందరికీ ఎంత కరెక్ట్గా చూపించడం, 1 మినిట్ కూడా ఏది లేట్ అవ్వకుండా మనందరికీ ఫుడ్ నుంచి క్యారవాన్ అన్నీ సక్రమంగా జరిగిన అన్ని బాధ్యతలు బుజ్జి గారు చేశారు. ఆయన ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు షాయిగా? థ్యాంక్ యూ. అలానే ఇంకోటి మనిషి ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ 5 years నుంచి నాకు తెలుసు, ప్రొడక్షన్ కానీ అసోసియేట్ అయి ఉన్నాము. కానీ మోర్ దెన్ పని కన్నా ఆయన ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. ఈ చిన్న విషయం ఒకటి షేర్ చేస్తాను. ఈ లొకేషన్ ఇప్పుడు మీరు ఎంత పెద్ద కమాన్ని చూస్తున్నారో, అది ఎండాకాలంలోనే అంత వర్షం వచ్చేటప్పటికి మొత్తం పడిపోయింది. ఆ పడిపోవడం వల్ల ఆల్మోస్ట్ 15 days డిలే అయింది ఆ షూట్. ఐ థింక్ సో ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి. దట్ ఆయన దానికోసమే మళ్ళా పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఆ లొకేషన్ని సెట్ చేసుకొని మొత్తానికి ఆ వర్క్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో ఐ థింక్ నేను రవి గారిని స్టేజ్కి పిలుస్తాను. రవి అన్న, ఆయన నాకు అది నేను చిన్నదానండి. లేదు, ఆయన నిజంగా నేను వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్ అందరూ నా ఫ్యామిలీ లాగా అయిపోయారు. కానీ నిజంగా ఈయనతో నాకున్న అనుబంధం 5 years. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ అందరూ నా కోసం కష్టపడేటప్పుడు దే హ్యావ్ గివెన్ దేర్ హార్డ్ 100%. అండ్ ఐ థింక్ ఈయన నిజంగా ఎన్ని మాటలు విన్న తర్వాత కూడా ఓకే మేడం, చేస్తాను మేడం, అన్నీ జరుగుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దేర్. అలానే ఐఎమ్ నాట్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, బట్ ఐ థింక్ ఈరోజు నేను ఒక మాటకి నేను చెప్పాను ఇది చేయబోతున్నానని చెప్తే, ఐ థింక్ మై ఫ్రెండ్ శ్రీహాన్ అండ్ ఐ థింక్ మెహబూబ్ చెప్తే అట్లా వచ్చేసారు. సో ఐ థింక్ ఇలాంటి ఫ్రెండ్స్ లైఫ్లో ఉండాలి. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీరు ఎప్పుడైనా సరే లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారా, ఏమైనా అవసరం ఉందా లేదా అనేది టైం చూడకుండా వాళ్ళని ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. And I think so I should introduce
you guys, my hero. My hero, Harsha Sai garu. Wow, ఇంకా 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 వినపడట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఇప్పుడు కాదు తర్వాత. కానీ ఏంటి, ఐ వాంట్ in this whole 1 year of journey, in this whole one year journey, నేను ఈయనలో చాలా మంచి క్వాలిటీస్ని అబ్జర్వ్ చేశాను. హీఈస్ వెరీ క్రియేటివ్, నాలెడ్జ్కి చాలా వాల్యూ ఇస్తారు, వెరీ డిసిప్లిన్డ్, చాలా తక్కువ మాట్లాడతారు. అలానే నిజంగా చాలా మందికి సహాయం చేయడం అనేది చిన్న విషయం ఏమి కాదు. దానికి అర్థం ఏమిటి, అవతలోడు మనసుని అర్థం చేసుకోవడం. అది ఆయనకి చాలా బాగా తెలుసు. అందుకని ఐ థింక్ హీ బికేమ్ యువర్ ఆల్ రియల్ హీరో. సో మీ రియల్ హీరోకి రియల్ హీరోగా లైక్ ఆన్ ద ఫిల్మ్ స్క్రీన్ ప్రెజెంట్ చేయడం అనేది శ్రీ పిక్చర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ. యా, yes or no? So I think we are all, woo, wow, Ika. Oh, so I will not take much of anyone else's time, but this is what he is, and I think he will do justice. ఎలా అయినా ఆయన కంటెంట్ ఇప్పటిదాకా జస్టిస్ చేసుకుంటూ వచ్చారు, మీ అందరి మనసుని గెలిచారు. నాకు అనిపిస్తుంది ఈ కంటెంట్తో కూడా, ఈ మూవీతో కూడా మీ అందరి మనసుని ఆయన గెలుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పార్ట్ ఆఫ్ శ్రీ పిక్చర్స్, మై ఫ్రెండ్స్, మై వెల్ విషర్స్, అంజలి పవన్ గారు. ఐ థింక్ ఐ షుడ్ గివ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మనీష్ గారు ఆల్సో, కమల్ గారు, ఆల్వేస్ లవ్ యూ. And none other than my Anji Master. Anji Master garu, please, మీరు లేకపోతే మా హీరో అట్లానే ఉల్టా ఉండిపోయేవారు. కానీ ఆయన మళ్ళా సీదా అయిపోయి కిందకి వచ్చేసారు. అంత క్షేమంగా బాగానే ఉంది. సో ఐ థింక్ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు హర్ష నౌ. సో ఎస్, హీ ఇస్ యువర్ హీరో, హర్ష సాయి గారు. సో ఎస్, ఇప్పుడు మీ అందరి కోసం హర్ష సాయి విల్ స్పీక్. హలో, అందరికీ వెల్కమ్. చాలా దూరం నుంచి నా మీద ఎంతో ప్రేమతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ అండ్ వెల్కమ్. సరే, నేను మీకు ఒకటి చెప్తా. నేను హోటల్ నుంచి ఇక్కడికి స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక ఆయన నన్ను కలిశారు. హర్ష గారు, మీరు మూవీ ఏదో తీస్తున్నారంట కదా, టీజర్ లాంచ్ ఈరోజే అంట కదా, నాకు ఒకసారి అందరికన్నా ముందు చూపించగలరా అని అడిగారు. సరేనే అండి, దానికే ఉంది, చూపించడమే కదా, మనల్ని ఎలాగో అభిమానించేవాళ్ళు, దానిలో ఏముందని చూడండి అని పెట్టా. ఎలా ఉంది అని అడిగా. చాలా బాగుందండి, కాకపోతే నాకు ఒక క్వశ్చన్ ఉంది అని అడిగాను. ఏంటి ఆ క్వశ్చన్ అని అడిగా. అసలు సినిమా ఎందుకు అని అడిగా. సరే, ఆ క్వశ్చన్ మీకే కాదు చాలా మందికి ఉంటుంది, డైరెక్ట్గా అక్కడే చెప్తా అనేసి స్ట్రైట్గా హాస్పిటల్లో కొంచెం బాగోపోతే చేసుకున్నాం, ఇక్కడికే వచ్చా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా సరదాగా. మీరు చిన్నప్పటి నుంచి
ఎంతో కష్టపడి గుర్తుపెట్టుకోవాలి అని చదివిన లెసన్స్ ఎన్నో ఉన్నాయి, అవునా? స్కూల్లో, కాలేజ్లో, అన్నిటిలో. అవి మీకు ఇప్పుడు ఎంతవరకు గుర్తున్నాయి? ఏం గుర్తుండవు కదా. కానీ ఒక్కటి చెప్పనా, మీకు అప్పుడే ఊహ తెలిసినప్పుడు దాహం వేస్తుందని ఆ నీళ్ళు కోసం ఒక కుండలో కాకి రాళ్ళేసి పైకి నీళ్ళు వచ్చాయి, తాగింది అన్న కథ గుర్తుండాలి. ప్లస్ మీరు చిన్నప్పుడు చూసిన సినిమాలు గుర్తున్నాయా లేదా? బేసిక్గా మనుషుల మైండ్లు ఏంటంటే కథలు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డాయి, ఇంకా ఏది కాదు. మరి కథ చెప్పడంలో ప్రెసెంట్ ది మోస్ట్ పెద్ద మీడియం సినిమా. సో అందుకనే మాట మనం సినిమా చేయడం, కొన్ని కమ్యూనికేట్ చేయడానికి, ఇంకా ఆడియన్స్కి చాలా ఇంటరాక్ట్ అవ్వడానికే ఈ సినిమా అన్న మీడియంని మనం వాడుకుంటున్నాం. సో బేసిక్గా ఇదంతా ఒక 1 year బ్యాక్ స్టార్ట్ అయింది. 1 year బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నా, ఇలా మీరు సినిమా చేస్తే బాగుంటుంది అన్నట్టు వచ్చినప్పుడు జస్ట్ నేను పాయింట్స్ అన్ని వే చేసుకున్నా, ఏంటి ఎలాగా అసలు ఇది చేయడం వల్ల ఏవేవి అడ్వాంటేజెస్ ఉంటాయి ఏంటి. ఒకరు అన్నారు సినిమాలు సక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే